హాయ్ అండి. వెల్కమ్ టు హనీ లక్కీ వ్లాగ్స్. ఇంట్లోనే ఈజీగా బటర్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా కాచిన పాల మీద మీగడని అయితే ఒక బాక్స్‌లో పెట్టుకొని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవాలి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఈ మీగడని అయితే కొంచెం కొంచెం వేసుకొని కూలింగ్ వాటర్ పోసుకొని మిక్సీ చేసుకోవాలి. కాచిన పాల మీద మీగడైతేనే బాగుంటుందండి బటర్‌కి. ఇప్పుడైతే కూలింగ్ వాటర్ వేసుకోవాలి. కూలింగ్ వాటర్ మాత్రమే వేయాలి, లేకపోతే వెన్న సరిగ్గా రాదు. 1 స్పూన్ పసుపు యాడ్ చేసి ఇది కూడా మిక్సీ చేసుకొని, ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి కూలింగ్ వాటర్ వేసుకొని మిక్సీ చేసుకున్న తర్వాత వెన్నపూస ఇలా వస్తుంది కదా యెల్లో కలర్లో, అది వాటర్లో వేసుకోవాలి. కూలింగ్ వాటర్లోనే వేసుకోవాలి, లేకపోతే ఇది మెల్ట్ అయిపోతుంది. ఇలాగ కలుపుకుంటూ చేసుకోవాలి. తర్వాత మిగతాది కూడా మిక్సీ పట్టేసి ఇలాగ మొత్తం అయితే ఒకసారి 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. అప్పుడు స్మెల్ రాకుండా ఫ్రెష్గా ఉంటుంది. ఇలా క్లీన్ చేసేసుకొని, మీకు సాల్టెడ్ బటర్ కావాలంటే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంట్లోనే సింపుల్గా బటర్ అయితే ఇలాగ ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా సింపుల్ అండి, ఈజీగా ఉంటుంది చేసేయడం కూడా. ఎప్పటికప్పుడే ఫ్రెష్గా చేసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడైతే ఒక బాక్స్ తీసుకొని అందులో పెట్టేసుకోవాలి. నేనైతే మామూలుగానే పెట్టేస్తున్నానండి. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ వేసి దానిపైన అయితే ఇలాగ మొత్తం వేసేసుకొని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.